శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 92వ అధ్యాయం. వారణాసి శ్రీశైలం మహత్యం. పరమమేధావగు సూత, వారణాసి ఇంత పుణ్యమయ క్షేత్రమైన ఎడల ఆ క్షేత్రాన్ని గురించి, దాని మహత్యాన్ని గురించి తెలుపుటకు నీవే తగినవాడవు. మేమందరం ఆ పవిత్ర స్థానముకు అభిముక్తాన్ని గురించి వినాలని ఉత్సుకులమై ఉన్నాము అని ఋషిగణాలనగా సూతుడిట్లు పలికెను. మహర్షులారా, నేను సంక్షేపంగా మీకెల్లరకు వారణాసి అందలి అవిముక్తమం గురించి తెలియజేస్తాను. ఈ విషయాన్ని నేను ప్రభుడకు భవన్ నుంచి ఇంతకు ముందే విని ఉన్నాను. పరమశ్రేష్ఠులకు మహామునులారా, నా ద్వారా లేక మహాత్ముడకు బ్రహ్మ ద్వారా కూడా 100 కోట్ల సంవత్సరాల పర్యంతం దాని మహత్యం విస్తారంగా వివరించలేను. పురాతన కాలాన తన వివాహం తర్వాత నీలలోహితుడగు శంకర భగవానుడు హిమవత్పుత్రియగు పార్వతితోనూ తన ప్రమథగణాలతోనూ హిమశిఖరముల నుంచి ప్రయాణమైపోయాను. వారణాసికి చేరుకొని శివుడు తన అవిముక్తేక్షర లింగమును చూపి అక్కడనే నివసించడం మొదలెడను. వారణాసి, కురుక్షేత్రం, శ్రీపర్వతం, మహాలయం, తుంగేశ్వరం, కేదారంలందు ఏ వ్యక్తి అయినను ఎతి కాగలడు. కానీ ఎవరైనా ఒకరోజు మాత్రం పాశుపత యోగం పూర్వరూపంతో నిర్వహించిన ఎడల యతి అయిపోవును. అందుచేత వ్యక్తి అంతా వదిలేసి పాశుపత యోగం అవలంబించాలి. అక్కడ దేవోద్యానమందు వసించాలి. అక్కడ శర్వునికి అత్యుత్తమముగా ఒక ఉద్యానవనం కలదు. రుద్రుడు ఈ ఉద్యానవనాన మనఃపూర్వకంగా మనోహరముకు భవనాన్ని ఒకదాన్ని నిర్మింపచేసెను. భగవంతుడకు పరమేశ్వరుడు నంది సహితుడై స్వయంగా ఉత్తమముగా ఆ దేవోద్యానాన్ని హైమవతికి చూపించెను. పార్వతి యొక్క సంతోషం కొరకు పరమేశ్వరుడు భవడగు శంకరుడు ఈ అవిముక్త క్షేత్ర మహత్యం తెలియజేసెను. ఆ ఉద్యానవనం నానా ప్రకార పుష్పాలచే వేలాడుచుండు వృక్షాల యొక్క గుంపులకు చుట్టుకొనబడ్డ విభిన్న లతా శోభాయుతమై ఉండెను. పుష్పించిన ప్రియంగులతల చేతను, ముళ్ళు కలిగినప్పటికీ మనోహరమైన కేతకీ వృక్షాల చేతను ఆ ఉద్యానవనం మనోహరంగా ఉండెను. అది నిరంతరంగా అచటచట వ్యాపించిన తమాల వృక్షతతుల చేత, సుగంధితమగు వకుల పుష్పాల చేత, 100 కొలది అశోక పున్నాగ పుష్పాల చేత సుశోభితమై పుష్పాలపై జుమ్మున వాలుచుండు తుమ్మెదల ఝుంకార శబ్దాల చేత ప్రతిధ్వనించుచుండును. అక్కడక్కడ ఆ ఉద్యానవనములందు చక్రవాక సారసములతో ముంచిన దాత్స్యుహ పక్షుల చేత వికసించిన కమలముల పరాగముల చేత సుశోభితమై ఆ పక్షుల నినాదాలతో ప్రతిధ్వనించుచుండును. కొన్ని ప్రదేశాల యందు మయూరముల క్రీంకారముల చేత, కొన్ని ప్రదేశాలలో కారండ పక్షుల నాదం చేత ఆ ఉద్యానమందు నినాదములు ప్రతిఫలించుచుండును. కొన్ని చోట్ల మదించిన తుమ్మెదలు, భ్రమరముల సమూహముల చేత జుమ్మను ధ్వని వ్యాపించి ఉండును. ఆ ఉద్యానవనం సుందరము, సుగంధిత పుష్పముల చేత పరిపూర్ణమై ఉండును. కొన్ని ప్రదేశముల యందు కొత్త తుమ్మెదల ఝుంకారంతో కూడిన సహకార వృక్షంలో, కొన్ని ప్రదేశాల యందు లతలచే కప్పబడ్డ తిలక వృక్షాలతో కూడి ఉన్నవి. ఆ ఉద్యానమందు అచటచట విద్యాధరులు చారణలో గానం చేయుచుండిరి. కొన్ని చోట్ల అప్సరస గణములు తాము చేయి నృత్యమందు మునిగిపోయి ఉండిరి. నానావిధ పక్షులు అక్కడ ఆశ్రయం పొంది ఉన్నవి. హారీత పక్షుల ధ్వనులు అక్కడ ప్రతిధ్వనించుచుండును. వనరాజమందుల ధ్వని చేత భయభీతములైన పక్షుల చేత ఆ ప్రదేశమంతా పరిపూర్ణమై ఉండెను. కొన్ని స్థలముల యందు సుగంధిత పుష్పముల యొక్క గుచ్చములు, లేళ్ల చేత కొరికివేయబడ్డ కుశాగ్రముల నిండి ఉండెను. అక్కడక్కడ సుందరమైన పరిపూర్ణముగా వికసించి ఉన్న కమలాల చేత కూడిన జలాశయాలు సుశోభితములై ఉండెను. ఆ ఉద్యానవనములో నీలకంఠములు కలిగిన మయూరముల శోభచేత వృక్షముల శాఖలయందు దాగి ఉన్న మయూర సమూహాల చేత సుశోభితమై ఉండెను. వివిధములకు పక్షుల కలకలారావముల చేత ఎల్లప్పుడూ ఆ వనం ప్రతిధ్వనించుచుండును. అక్కడక్కడ పరిపూర్ణంగా వికసించిన వృక్షముల శాఖల చివరయందు గల పుష్పముల యందు మదించిన తుమ్మెదలు దాక్కొని ఉండును. వృక్షముల ఉన్నత శాఖలు కొత్త మొగ్గల కాంతుల చేత భవ్యంగా కనిపిస్తున్నవి. అక్కడక్కడ మందమైన నడకలు గల కింపురుష స్త్రీల దంతముల చేత కొరకబడ్డ లతల చెగుళ్ళు శోభిస్తున్నవి. కొన్ని ప్రదేశాల యందు సుందరములకు వృక్షములను లతలు ఆలింగనం చేసుకొని ఉన్నవి. వృక్షముల సుందర పల్లవములు ఉన్నతములుగా ఉండి మేఘములను స్పృశిస్తున్నవి. గువ్వలు పావురాలు వానిపై కూర్చుని మధురధ్వనులు చేస్తున్నవి. వృక్షముల చెగుళ్ళ సుందరములకు శ్వేతవర్ణంలో ఉండి మనోహరమైన కాంతులు వెదజల్లుతున్నాయి. వృక్షముల చిగుళ్లతో కపోతముల చేత పడవేయబడ్డ పుష్పగుచ్చాలు కింద గల హంసలను వ్యాకులపరుస్తున్నవి. ఆ ఉద్యానవనం నానా ప్రకార దివ్య ప్రాణులతో కూడి ఉన్నది. ఆ ఉద్యానమందు సుదూరం వరకు వికసించిన కమలాలు, కుముదములు వ్యాపించి నిండి ఉన్నవి. వీని అన్నింటితో శివుని వద్దకు పోవు మార్గం సుశోభితంగా ఉన్నది.
ఆ స్థానం వివిధ ప్రకారములకు మొక్కలు వృక్షాలతో కూడి ఉన్నది. మార్గమధ్యాన వికసించిన పుష్పముల వరుసలు తీరి ఉన్నవి. ఉద్యానవనం యొక్క చివరి భాగముల యందు ఎత్తైన శిఖరాలు అశోక వృక్షముల చేత సుశోభితమై ఉన్నవి. పొడవైన వాని కొమ్మలు పుష్పములు బరువు చేత వంగి వేలాడుతున్నవి. వృక్షములకు రెండు వైపుల యందు వేలాడు వంతెనలు కలవు. ఆ వృక్షాలపై వసించే పక్షులు శృతి మధురధ్వన్ని వెలువరించుచుండును. రాత్రి యందు చంద్రుని యొక్క కాంతి చేత ఆ వృక్షాలు వికసించిన తిలక వృక్షముల వలె దృగ్గోచరమగుచుండును. వృక్షముల కింద నిద్రించినవి కొన్ని, మెలకువ కలవి కొన్ని అగు లేళ్ల గుంపులు విశ్రాంతి తీసుకొనుచుండును. కొన్ని లేళ్ళు దర్భగడ్డి యొక్క చివర్లను పూర్తిగా ఖండించి వేయుచుండెను. సరోవరంలో గల స్వచ్ఛమగు జలము హంసల యొక్క రెక్కలు విదల్చుటచే వెలువడు వాయువు చేత చలించుచుండి కమలాల చేత కదిలించబడుచుండును. ఈ సరోవరాల తీరముల యందు గల కదలీ వృక్షాలను చూసి ఇష్టపడిన మయూరముల గుంపులు నృత్యం చేయుచుండెను. కొన్ని ప్రదేశముల యందు మయూరముల రెక్కల యొక్క రంగుల చేత భూమి సుందరంగా కనిపించెను. ఒక్కొక్క చోట బాగుగా మదించిన కపోతాలు హారితములు విలాసంగా తమ వారితో కూడి ఉండి అక్కడక్కడ సారంగ పక్షుల వల్ల ఆ స్థానం సుందరంగా కనిపించెను. కొన్ని ప్రదేశాలందు నానావిధ పుష్పాలు కుప్పలు కుప్పలుగా పడి ఉండగా అక్కడక్కడ కిన్నెర స్త్రీలు తమ పిల్లల గ్రోవులపై శ్రావ్యమగు గీతాలను పాడుచూ నర్తించుచుండరి. దట్టమగు వృక్షాలు తమ ఛాయలో నిర్మించబడిన ఋషుల ఆవాసాలను రక్షిస్తుండగా ఆ నాలుగు దిక్కుల యందు పుష్పములు చెదురుమదురుగా పడి ఉన్నవి. కొన్ని చోట్ల ఉద్యానవనమందు నాలుగు వైపులా ఎత్తుగా పెరిగిన పనస వృక్షాలు శోభనిస్తున్నవి. ఆ వృక్షాలకు అతి కింది భాగాన్ని పెద్ద పెద్ద పనస పండ్లు వేలాడుతున్నవి. సిద్ధులు వారి భార్యలు అతిగా వికసించిన ఎక్కువ మస్తకములు కలిగిన లెత్తల యొక్క కుంజముల యందు విశ్రమించి ఉండిరి. వారి బంగారపు కాలి అందులో ఒకదానికొకటి కొట్టుకొనుటచే ఉద్యానవనం ప్రతిధ్వనించుచుండెను. తుమ్మెదలు నిరంతరం ప్రియంగు వృక్షముల పుష్పాలనే ఆశ్రయించి ఉండెను. ఆ తుమ్మెదల వరుసలు కదంబము చూత పుష్పములు మధువును నిరంతరం గ్రోలుచుండినవి. శరీరధారులకు ముక్తి కలిగించు ఆ ఉద్యాన సరోవరముల కారణం చేతను వాని యందు నిరంతరం తుమ్మెదల పంక్తులుగా పడుచుండు పుష్పాల వల్ల ఆ సరోవరమందల జలం చలించుచు మనోహరంగా ఉండెను. గాలి తాకుండ వల్ల భయపడుతున్న హరిణముల గుంపులు దట్టమైన చెట్ల యొక్క నీడను ఆశ్రయించుచుండినవి. చంద్రుని కిరణాలతో సమానంగా అందమైన తిలక వృక్షాల చేత కుంకుమ సింధూరం కుసుంభ సమానమైన శోభ కలిగిన అశోక వృక్షాల చేతను స్వర్ణకాంతులచే ప్రకాశించు సాటిలేని ఇతర వృక్షాల ప్రకాశం చేతను ఆ వనం బహుసుందరంగా ఉండెను. వాని శాఖలు అతి విస్తృతంగా ఉండి ఎల్లప్పుడూ ప్రభూత పుష్పాల చేత ప్రఫుల్లితముగా కనిపించుచుండెను. వివిధ వర్ణాలు గల పుష్పాల చేత నిండి ఉన్న ఆ ఉద్యానవనం ఒకచోట అంజనం వలెను, మరి ఒక చోట ప్రవాహం వలెను, ఇంకొక చోట స్వర్ణకాంతులతోనూ సుశోభితమై ప్రకాశించుచుండెను. పున్నాగ వృక్షాలపై వందల కొలది పక్షులు కిలకిలారావములు చేయుచుండెను. ఆ ఉద్యానవనపు చివర్ల యందు శ్రమాపాదనం చేయు విశ్రమాలయాలు కలవు. పరిపూర్ణంగా వికసించిన కమలాలపై తుమ్మెదలు నాట్యమాడుచుండెను. లోకనాథుడగు శంకరుడు తన ప్రియ ఘన ప్రముఖులతో కూడి వివిధాలైన విశాల వృక్షాలు అతి రమ్యమైన ఉద్యానాలు హిమపూర్ణ శిఖరములు గల ఆ ప్రదేశాన్ని పర్వతపుత్రియగు పార్వతీదేవికి చూపించెను. అత్యంత శుభకరములకు వన్యపుష్పాలచే చేయబడ్డ దివ్య ఆభూషణాల చేత లోకప్రియుడగు విశ్వనాథుడు భగవతి పార్వతిని శృంగారించెను. హిమగిరి పుత్రియగు పార్వతి కూడా అత్యంత శుభకరములు మనోహరములకు పుష్పాలను భక్తిపూర్వకంగా గ్రహించెను. దేవతలకు పవిత్రమైనది ఆ ఉద్యానవనాన్ని చూసి గణములు నందితో పాటు అక్కడనే ఉన్న శివుని పూజించిన తర్వాత పార్వతీదేవి ఇట్లా పలికెను: నాథ, పరమశోభాయుక్తమగు ఉద్యానవనాన్ని నేను దర్శించాను. ఇప్పుడు మీరు ఈ క్షేత్రం యొక్క గుణగణాలు నాకు వివరించుట తగినదని భావిస్తున్నాను. దేవాదిదేవ వృషభధ్వజ, ఈ అవిముక్త క్షేత్రం యొక్క సంపూర్ణ మహత్యం నాకు తెలియజేయడు అనగా సూతుడు ఇట్లా పలికెను. దేవదేవి యగు పార్వతీదేవి వచనాలు విన్న దేవాదిదేవుడు దేవతల అధిపతి యగు శివుడు పార్వతీదేవి యొక్క ముఖ కమలాలను ఆఘ్రానించి చిరునవ్వుతో ఇట్ల పలికెను: ఈ వారణాసి నిగూఢతమ క్షేత్రం సర్వదా సర్వప్రాణులకు మోక్షకారణమగునట్టుది. దేవి, ఎక్కడ ఎల్లప్పుడూ సిద్ధులగు వారు నా వ్రతం నిర్వర్తించిరి.
ఇక్కడ ఎల్లప్పుడూ సిద్ధులగువారు నా వ్రతం నిర్వర్తించారు. ఆ కారణం చేత నా లోకం పొందవలను ఆకాంక్ష చేత నానా ప్రకార లింగములను ధరించిరి. నానా వృక్షముల చేత పరిపూర్ణం, నానా ప్రకార పక్షుల చేత శోభితం, వికసించిన కమల పుష్పాల చేత నిండి ఉన్న సరోవరాల చేత యుక్తమగు ఈ స్థానమందు జితేంద్రియులకు భక్తగణములు నిరంతరం యోగాభ్యాసం చేయుచుందురు. ఈ స్థానమందు అప్సరసలు గంధర్వులు శరణు పొందుదురు. ఈ స్థలం ఏ కారణం చేత నాకు ఆవాసమైనదో తెలుపుతున్నాను వినడు. వేనికి నా యందు భక్తి కలదో, ఎవరి మనసు నా యందు స్థిరంగా నిలపబడిందో, ఎవరు తమ సమస్త కర్మములు నాకు సమర్పించిరో అతడు ఇక్కడ ఏ విధంగా మోక్షప్రాప్తి పొందుతున్నాడో అట్లు జరుగుట అన్యత్రా ఎక్కడా జరగదు. దేవి, ఇక్కడ మరణించు జీవి మోక్షాధికారి అగును. నా ఈ దివ్య మహానగరం సర్వ గుహ్యస్థానముల కంటేనూ గుహ్యతమైనది. బ్రహ్మ సిద్ధగణములు ముక్తిని ఆకాంక్షించేవారు ఈ స్థలంను కోరుకొందరు. నన్ను పొందుటయే వారికి పరమలక్ష్యం. నేను దీన్నెన్నడూ వదలలేదు, వదలను కూడా. అందుకే ఈ పవిత్ర క్షేత్రం అవిముక్తం అనబడింది. నైమిషం, కురుక్షేత్రం, గంగాద్వారం, పుష్కరం నందు వసించుట చేత, అక్కడ స్నానం చేయుట చేత ముక్తి లభ్యం కాదు, కానీ ఇక్కడ లభించగలదు. ఆ కారణం చేత ఇది అన్యతీర్థముల కంటే విశిష్టమైనది. ముక్తి ప్రయాగల యందు లభించును, లేక ఇచ్చటనైనా లభించగలదు. ఏలనగా నేను దీన్ని నాదిగా చేసుకున్నాను. ఈ అవిముక్తం తీర్థముల యందు అగ్రగణ్యం, ప్రయాగ కంటే పవిత్రం. ధర్మం యొక్క సారం సత్యం, మోక్షం యొక్క సారం ఆత్మనిగ్రహం. అయినా తీర్థక్షేత్రముల సారంను విద్వాంసులు ఎరుగరు. తన ఇచ్ఛానుసారం తినవచ్చు, నిద్రించవచ్చు, క్రీడించవచ్చు, అట్లే వివిధ కార్యాలు చేయవచ్చు. కానీ ఈ అవిముక్తం నా ప్రాణమును వదులు జీవి మోక్షాన్ని పొందుటకు అధికారం కలవాడగును. వేల కొలది పాపాలు చేసి పిశాచత్వం ప్రాప్తించుకొని కాశీయందు వసించుట ఉత్తమం. కానీ వేల కొలది జన్మలయందు ఇంద్రుడొకట కాశీయందు ఉండకపోవుటచే జరగదు. ఈ కారణం చేత ఈ క్షేత్రాన్ని నరుడు నాయందు భక్తి చేత తనదిగా చేసుకోవాలి. శ్రేష్ఠుడకు తపస్వైనను జైగీషవ్యుడను శ్రేష్ఠ తపస్వి ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందెను. ఈ పవిత్ర స్థానం యొక్క మహత్యం నాయడ భక్తిగల కారణం చేత ఇక్కడ జైగీషవ్యుని గృహం పవిత్రమైంది. ఇది యోగుల యొక్క ఆవాసంగా పరిగణించబడుతున్నది. ఇక్కడ యోగులు ధ్యానమనురుస్తారు. ఇక్కడ యోగాగ్ని అధిక దీప్తివంతమగను. దేవతలకు కూడా దుర్లభమగు మోక్షం ఇక్కడ లభిస్తుంది. సమస్త సిద్ధాంతాలు తెలిసిన వారు అవ్యక్తలింగం కలవారొక మునులకు ఇక్కడ మోక్షం లభించట సంభవం, వేరెక్కడా దుర్లభం. వారికి ఆత్మసాయుధ్య రూపం మోక్షం కొరకు నేను కోరుకున్న నివాస ప్రాప్తి కలుగు ఉత్తమ యోగం యొక్క మహత్యం తెలుపుతున్నాను. కుబేరుడు నా ఈ క్షేత్రమందు తన సర్వధార్మిక కృత్యాలు నాకు సమర్పించెను. ఈ క్షేత్రాన్ని సేవించట చేతనే అతడు గణములకు అధిపత్యగు పదవిని పొందెను. సంవర్తులు ఎప్పుడూ జన్మించని వారు కూడా నా భక్తులగుదురు. దేవి, ఇక్కడ నన్ను ఆరాధించిన వారు ఉత్తమగతిని ప్రాప్తించుకొనుచున్నారు. కమలనయన, మునిశ్రేష్ఠులు ఈ క్షేత్రమందు నిరంతరం క్రీడిస్తున్నారు. బ్రహ్మ దివ్య దేవర్షులతో పాటు విష్ణువు, సూర్యుడు, ఇంద్రుడు, అట్లే మహాత్ములకు స్వర్గవాసులందరూ వారిక్కడనే నన్ను ఉపాసించుచుందరు. ఇతరులకు దివ్య యోగులు తమ రూపాలు మార్చుకుని ప్రచ్ఛన్న రూపమందు ఏకాగ్రత గల మనసుతో సదా నన్ను ఉపాసిస్తున్నారు. ఇక్కడ సాంసారిక విషయములందు ఆసక్తి గల మనసు గలవారు, ధర్మమందు ఇష్టం లేని వారు కూడా ఈ క్షేత్రమందు మరణించిన ఎడల ఈ ప్రపంచాన వారికి పునర్జన్మ కలగదు. అహంకార రహితులు, మమతామోహాల ఎడ నిర్మములు, ధీరులు, జితేంద్రియులు, సత్వగుణయుక్తులు, వ్రతులు, అనుచిత కర్మములు త్యజించువారోగు వ్యక్తుల భావనాత్మక దృష్టి నాయందే ఉండను. సువ్రతులారా, రాగద్వేషాది రహితులు, అనాసక్తులు, బుద్ధిమంతులకు వారు నన్ను పొంది నా దయచేత ఇక్కడ మోక్షం ప్రాప్తించుకుంటున్నారు. సుబ్రతులారా, యోగులు 1000 జన్మలెత్తినా పొందలేని మోక్షాన్ని నా కృపచేత ఈ క్షేత్రమందు సహజంగానే ప్రాప్తించుకొనగలుగుతున్నారు. మొదట ఈ గోప్రేక్షక క్షేత్రం బ్రహ్మ ద్వారా స్థాపించబడింది. దివ్యమగు కైలాసాన్ని ఇక్కడ చూడము. మనుషులు ఈ గోప్రేక్షకమునకు వచ్చి నన్ను చూసి నా దర్శనం చేసుకొన్నెడల దుర్గతి పొందరు. అట్లే సర్వపాపాల నుంచి ముక్తులగుదురు. కపిలాప్రదం అను పేరు గల మహాపవిత్ర తీర్థం ఇక్కడ బ్రహ్మచేత నిర్మాణం చేయించబడింది. ఇది గోవుల స్తనముల నుంచి వచ్చిన పాల చేత నిర్మించబడింది. ఇది మహాపవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ వృషభధ్వజుడు నేను అను పేరుతో ఇక్కడ ప్రఖ్యాతుడనై ఉన్నాను. దేవి, నీవు నన్ను చూచినట్లుగానే ఇక్కడ నేను స్థితుడై ఉన్నాను. బ్రహ్మ ద్వారా నిర్మించబడ్డ లోతైన హ్రదం చూడము. ఇది భద్రతోయం అను పేరు గలది. నేను ఇక్కడ సర్వదేవతా గణాల చేత హే ఈసా, పొమ్ము శాంతుడవు కమ్ము అంటూ ప్రార్థించబడుతుంది. అప్పుడు నేను శాంతుడనయ్యాను. నేను పరమేశ్వరుడు బ్రహ్మ ద్వారా ఇక్కడ తీసుకుని రాబడి స్థాపించబడుతుంది. విష్ణువు నన్ను బ్రహ్మ నుంచి తీసుకుని వచ్చి మరలా ప్రతిష్ఠించను. అంతటా బ్రహ్మ దుఃఖం కలిగిన మనసుతో
విష్ణువుతో నా చేత తెలుసుకొని రాబడిన లింగమును నీవేలా ప్రతిష్ఠించితివి అని ప్రశ్నించను. అంతటా విష్ణువు కోపముఖం గల బ్రహ్మతో, రుద్రదేవుని యందు నాకు పరమోత్కృష్టమగు భక్తి కలదు. ఆ భక్తి మహత్తరమైనది. అందుచేత నేను ఈ లింగాన్ని నీ నుంచి తీసుకొని ప్రతిష్ఠించాను. ఇది నీ పేరుతోనే ప్రసిద్ధి చెందునుగా కాని పలికెను. ఆ కారణం చేత హిరణ్యగర్భుడు అని పేరు చేత నేను ఇక్కడ స్థితుడినై ఉన్నాను. నరుడు ఈ దేవేశుని దర్శనం చేసుకొనుట చేత నా లోకానికి అనగా శివలోకానికి పోగలడు. అనంతరం బ్రహ్మ పరమభక్తియుక్తుడై విధిపూర్వకంగా నా ఈ పవిత్ర లింగాన్ని పునఃప్రతిష్ఠించెను. నేను ఇక్కడ స్వర్లీనేశ్వరుడు అను పేరు చేత పిలువబడుచున్నాను. మనుష్యుడు ఇక్కడ ప్రాణత్యాగం చేసుకునేడల మరల ఎక్కడా జన్మనెత్తడు. వ్యాఘ్రేశ్వరుని దర్శించుట చేత ఎవరికి దుర్గతి ప్రాప్తించదు. అట్టి స్థితి ఇతరులెవరికీ కలగదు. కేవలం యోగులకు మాత్రమే లభ్యమగను. ఈ స్థలమందు దురభిమానుడు, బలవంతుడు, దేవతలందరికీ కంటకప్రాయమైన రూపం గల దైత్యుడు ఒకడుండెను. నేను వాణ్ణి వ్యాఘ్ర రూపం ధరించి వధించితిని. నేను ఇక్కడ నిత్యం ఎల్లప్పుడూ స్థితుడనై ఉన్నాను. ఒకప్పుడు ఉత్పలుడు, విపలుడు అను పేర్లు గల 2 దైత్యులు కలరు. వారు బ్రహ్మచేత మొదట మీ ఇద్దరు ఒక స్త్రీ చేత వధించబడుదురు అని అభిశప్తులైరి. ఆ కారణం చేత ఒక రణమందు అభిజ్ఞాపూర్వకంగా నీ ద్వారా అనగా పార్వతి ద్వారా ఆ ఇద్దరి వైపు విసిరివేయబడిన ఒక బంతి చేత వారు మృత్యువునందిరి. వారి దేహాలు ఈ స్థానాన్ని ఆక్రమించబడినవి. నేను మొదట గణములతో కూడి వచ్చి ఇక్కడ స్థితుడినై ఉన్నాను. ఇక్కడే నేను నిలిచిపోయాను. అందుచేత ఇది జ్యేష్ఠ నివాస స్థానం. ఆ కారణం వల్ల దీని దర్శనం పుణ్యదాయకం. 4 వైపుల యందు దేవతల చేత ఈ లింగాలు స్థాపించబడ్డాయి. ఈ లింగాలతో ప్రభువును దర్శించుట చేత ఆ వ్యక్తి మరణించిన పిదప నిశ్చితంగా గణముల యందు ఒక్కడు కాగలడు. నాకు ప్రియుడు, హితకరుడు అగు స్థానాన ఉండుట చేత నీ తండ్రి అగు నగరాజు హిమవంతుడు కూడా ఇక్కడ పూర్వం ఒక లింగాన్ని ప్రతిష్ఠించెను. అది శైలేశ్వరం అని పేరుచే ప్రసిద్ధి చెందింది. దాన్ని ఆదరపూర్వకంగా దర్శించుకోవలను. దాన్ని దర్శించుకొనుట చేత మనుషునికి దుర్గతి ప్రాప్తించదు. దేవి, ఈ వర్ణానది పవిత్రమైనది. ఇది వ్యక్తికి పాపాల నుంచి ముక్తిని పొందించును. ఈ క్షేత్రాన్ని అలంకరించి ఆ నది గంగానది యందు కలిసిపోతున్నది. ఈ 2 నదుల సంగమ స్థానమందు బ్రహ్మ ఉత్తమముగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించను. ఈ లింగం జగత్తు యందు సంగమేశ్వరం అనే పేరుతో ప్రసిద్ధం. ఈ దివ్య నదుల సంగమ స్థానమందు స్నానమాచరించిన మనుష్యుడు పవిత్రుడు కాగలడు. అంతేకాక సంగమేశ్వరుని పూజించినడల అతడికి పునర్జన్మ భయం ఉండదు. నేను ఈ మహాక్షేత్రాన్ని యోగులకు పరమ నివాస స్థానంగా భావిస్తున్నాను. ఈ క్షేత్రమందు నేను స్వయంభువునిగా ఉన్నాను. అంతేకాక అధిష్టాత్రుడను కూడా. ఇది దేవతలు, అసురుల ద్వారా మధ్యమేశ్వరుని రూపాన విఖ్యాతమైంది. వస్తుతః ఈ మహాక్షేత్రం నా వ్రతధారులకు సిద్ధులకు నివాసం. ఇది ముముక్షువులకు, యోగులకు, జ్ఞానమార్గతరులకు, మహాత్ములకు నివాస స్థానం. ఈ మధ్యమేశ్వరుని దర్శనం చేసుకొనుటచే నరుడు తనకు పునర్జన్మ విషయం గురించి ఆలోచించడం. ఈ లింగం భృగునిపుత్రుడు శుక్రుని ద్వారా ప్రతిష్ఠించబడింది. అందువల్ల ఇక్కడ లింగం పేరు శుక్రేశ్వరుడు అయినది. ఇది సిద్ధులు, అసురులందరి చేతను పూజించబడుతున్నది. దీన్ని దర్శనం చేసుకుని తనని తాను నియంత్రించుకునే వ్యక్తి సర్వపాపాల నుంచి వెనువెంటనే ముక్తుడవుతున్నాడు. ఇక్కడ మరణించిన వ్యక్తికి ఈ జగత్తందు పునర్జన్మ కలగదు. పూర్వం దేవతలకు కంటకుడగా ఒక దైత్యుడు తోడేలు రూపం ధరించి దేవతలను బాధింపజొచ్చెను. అతడు బ్రహ్మ నుంచి పొందిన వరం ఫలితంగా ఎవరి చేతనూ పట్టుబడని వాడయ్యను. ఓ పార్వతి, ఆ తోడేలును నేను వధించాను. అందుచేత జనులు నన్ను ఇప్పటికీ జంబుకేశుడు అని పిలుస్తున్నారు. జంబుకేశుడని పేరుతో నేను సురాసురుల చేత నమస్కృతుడను, విఖ్యాతుడనై ఉన్నాను. ఈ లింగమును దర్శనం చేసుకున్న చేత మనుష్యునికి సర్వమనోకామనలో పూర్తి అగుచున్నవి. ఓ పర్వతరాజపుత్రి, ఈ పవిత్ర లింగాన్ని నేను నీకు వర్ణించి తెలిపితిని. దీని యందు నేను ఉండుచున్నాను. ఈ పవిత్ర క్షేత్రాన్ని గురించి మరి ఒక గుహ్య రహస్యం తెలుపుతున్నాను, వినము. ఈ పవిత్ర లింగం శుక్రునిచే ప్రారంభించబడి గ్రహాల చేత ప్రతిష్ఠించబడింది. ఈ లింగాన్ని దర్శించము. ఇది హృదయం యొక్క లాలసలు పూర్తి చేయనట్టువి. ఇది 4 దిశల యందు 4 క్రోసుల దూరం వరకు విస్తరించబడింది. హే మనోహరాంగి దేవి, ఈ 1 యోజన విస్తృతి గల క్షేత్రం మరణించిన వ్యక్తికి మరణించిన పిదప అమరత్వం ప్రసాదిస్తున్నది, అమరుని చేయుచున్నది. హిమాలయ పర్వతంపై గల కేదారమందలి నన్ను దర్శనం చేసుకొనుట చేత మనుషునికి గణపదం ప్రాప్తించగలదు. ఈ స్థానాన మోక్షప్రాప్తి లభ్యమగను. ఆ మోక్షం అత్యుత్తమమైనది. సముఖులారా, అవిముక్తం అని పేరు గల ఈ క్షేత్రం మహాలయ, కేదార, మధ్యమాను ఈ 3 క్షేత్రముల కంటే మించిన మహత్యం కలది. అంతేకాక సర్వోత్తమ పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ భూలోకమందు
కేదార మధ్యమ క్షేత్రంలో ఇంకను పవిత్ర స్థలం ఒక మహాలయం. ఈ 3 అతి పవిత్ర క్షేత్రాలు. వీటన్నింటికంటే అవిముక్తం అధిక పవిత్రమైనది, అనగా ఇది శ్రేష్టమైనది అని అర్థం. లోకముల సృష్టి జరిగినప్పటి నుంచి శుభకరమైన ఈ భక్తి క్షేత్రాన్ని నేను ఎప్పుడూ వదలలేదు. ఆ కారణం చేత ఇది అవిముక్తం. నా చేత ఎన్నడూ వదిలివేయబడనందున ఇది అవిముక్తం అనే పేరు చేత ప్రసిద్ధమైనది. అవిముక్తేశ్వరుడు అని పేరు గల లింగాన్ని దర్శించుకొనుట చేత మనుషుల పాపం నుంచి ముక్తులగుదరు. నరుడు జీవబంధనం నుండి అనగా పశుపాసం నుంచి ముక్తుడు కాగలడు. శైలేశ, సంగమేశ, స్వర్లీన, మధ్యమేశ్వర, హిరణ్యగర్భ, గోప్రేక్ష, వృషభధ్వజ, ఉపశాంత శివ, జ్యేష్ఠస్థాన, శుక్రేశ్వర, వ్యాఘ్రేశ్వర, జంబుకేశ్వరములను ఈ సర్వ పవిత్ర క్షేత్రంలో దర్శనం చేసుకున్నట చేత మనుషునికి దుఃఖసాగరం నుంచి విముక్తి కలిగి ఈ ప్రపంచమందు తిరిగి జన్మించడు. సూతుడు ఇట్లు చెప్పిన పిమ్మట మహాదేవుడు సర్వదిశల వైపున ఒక మారు చూచెను. అంతటి దేవేశుడకు మహేశ్వరుడు సర్వదిశల యందును చూచిన తర్వాత ఆ ప్రదేశం అకస్మాత్తుగా పూర్వం వలె ఉజ్వలవంతమయ్యను. అప్పుడు పశుపతి భక్తులు భస్మతములు శ్వేత శరీరం కలవారు మహేశ్వరునికి సర్వం సమర్పించిన మహాత్ములు నిత్యవ్రతులు లేక నిత్య ధార్మిక కృత్యములు చేయవారు 100 కొలది సిద్ధులు అక్కడికి వచ్చి మహేశ్వరునికి నమస్కరించిరి. అంతటా వారందరూ యోగేశుడు ధ్యానయోగి అగు మహేశ్వరుని చక్కగా విధానం ప్రకారం పునఃధ్యానపూర్వకంగా చూసిరి. వారు ఆయన ఆత్మయందు ఆశ్రయం పొంది తమ ఆత్మలయందు మహేశ్వరుని యందు లీనమైపోయినట్టి స్థితిని పొందిరి. వారు ఈ విధంగా స్థితులగుట చేత దేవేశుడగు ఉమాపతి మహేశ్వరుడు తన మహత్తరమైన పరమమూర్తి శరీరక రూపం ధరించెను. ఆయన లోకాలను అన్నింటినీ అంతం చేసి సంపూర్ణ జగత్తును ఒక స్థానమందు ఒకటిగా చేసినట్టుగా స్థితుడై నిలిచెను. ఆయన అట్టి స్థితిని వహించెను. పార్వతి జగత్తుకు ప్రభువైన మహాదేవి ఆ పరమమూర్తి యొక్క ప్రసన్నతను చూసి రోమాంచితురాలే తిరిగి ఆయన్ని చూడలేకపోయెను. అంతటా ఆమె ఇట్టి స్థితి ఇంతకు ముందెన్నడూ చూడలేదని, ఇది ప్రకృతి యందు కలదని భావించింది. అంతటా యోగం ద్వారా పరమేశ్వర యొక్క పార్వతి ప్రకృతి యొక్క రూపం ధరించింది. అప్పుడు ఆమె మహాత్ములకు మహాదేవుని ఆ రూపం చూడగలిగింది. అప్పుడు లయం యొక్క ధ్యానమందు మగ్నురాలై యోగులకు పురుషుల హృదయమందు ప్రవేశించను. ఆమె శుభకర్మకు పంచాక్షర మంత్రం యొక్క బీజాన్ని స్మరించుకుంటూ సర్వప్రపంచ బీజం దగ్ధమునర్చెను. పిమ్మట మహాదేవుడు తన దివ్యము పవిత్రమగు రూపం ధరించెను. ఆ రూపం సర్వ పాపాలను నశింపచేయున్నది. అంతేకాక ఆ నీలలోహిత మూర్తి యందు మొదటనే ప్రత్యక్షమైనట్టుది. దాన్ని చూసి పూర్ణ రూపంతో రోమాంచితురాలగు పార్వతి ఆయన చరణాలపై పడి వంగి నమస్కరించి ఆయన్ని స్తుతించెను. అంతటా ఆమె హే భగవన్, ఇది ఏమి అని ప్రశ్నించింది. అందుకు భగవంతుడు ఇట్లా పలికెను, సుందరి, నా యందు భక్తి కలిగి శ్రద్ధారతులై సర్వయోగముల అభ్యాసముల ద్వారా నా వ్రతాన్ని ఆచరించి ఉత్తమ బ్రాహ్మణులకు వారు ఈ పవిత్ర క్షేత్రం యొక్క మహత్య కారణం చేత నాపై వారికి గల భక్తి చేత నా ఈ భౌతిక రూపం ద్వారా వారికి ఒక జన్మాంతర ఆశీర్వాదం లభ్యమైంది. అందుకే ఈ పవిత్ర క్షేత్రం బ్రాహ్మణాది ఇతరుల ద్వారా అట్లే వేదముల యందు పారంగతులకు విద్వాంసులు, శ్రేష్ఠులకు బ్రాహ్మణులు మరియు ఇతరుల తపస్సు చేత సేవించబడింది. దేవి, ప్రతి మాసమందు 2 పక్షముల యందుల అష్టమి చతుర్దశి నాడు వారణాసి యందు మహాదేవుని అర్చన చేయబడుతున్నది. విశేషతః సూర్యగ్రహణ కాలాన, చంద్రగ్రహణ దినాన, అట్లే విశేష రూపంగా కార్తీక మాసమందు పూర్ణిమ, పాడ్యమి తిథి నాడు, సంక్రాంతిలో అయినముల యందు, వారణాసి యందు, గంగ యందు, భూమిపై గల సరస్వతి సర్వతీర్థముల యందు వసించుచుందురు. వారి చేత గంగ సేవించబడును. నీ తండ్రి యగు గిరిరాజు శ్రేష్ఠుడైన హిమాలయం యొక్క పవిత్ర కన్య గంగ నా శిరంపై నుంచి క్రిందకు వచ్చి ఇక్కడ ప్రవహించి గంగ ఈ నివాస పుణ్యస్థానం నందు నిలిచి ఉన్నది. అంతేకాక నిరంతరం పవిత్ర దిశ యందు ప్రవహిస్తున్నది. ఓ సముఖరాల, ఆ తీర్థాలు ఏవో ధ్యానపూర్వకంగా వినుము. ఆ తీర్థాలు 100 కొలది తీర్థాలతో కూడిన కురుక్షేత్ర, పుష్కర, నైమిష, జలపూర్ణమగు ప్రయాగ, ధ్రువక్షేత్రం, కురుక్షేత్రం, నైమిష క్షేత్రములనేవి. దేవి, అవన్నీ పవిత్ర కేంద్రాల నుంచి 4 దిక్కులకు ప్రవహిస్తున్నాయి. దేవతాగణాలు, ఋషిగణాలు, సంధ్యలు, ఋతువులు, సర్వనదులు, జలాశయాలు, సప్త సముద్రాలు, దివ్యలగు దేవతలు, తీర్థగణాలు పర్వదినాల యందు ఇక్కడ గంగ యందు కలియుచున్నవి. అవిముక్తేశ్వరం త్రివిష్టములో దర్శనం చేసుకుని పవిత్ర క్షేత్రమగు కాలభైరవం చేరుకొని మనుషులు పర్వదినాల నాడు తన సర్వపాపాల నుంచే ముక్తులగుచున్నారు. పృథ్వీపై గల సర్వ పవిత్ర నదులు, బృహదాయతనములు, పర్వములపై
వారణాసి యందు చేరుకొని గంగ యందు ప్రవేశిస్తున్నారు. ఈ స్థానమందు అంతేకాక దీనికి నలుదిశల యందు వివిధ దృశ్యములు కలవు. అవి అవిముక్తము వలె సర్వోత్తమ పవిత్ర క్షేత్రాలు. ఇది మహాపాప నాశకం. కేదారమందు గల లింగం, మహాలయం నందు గల లింగం, మధ్యమేశ్వరం, పాశుపతేశ్వరం, శంఖకర్ణేశ్వరం, గోకర్ణేశ్వరం, ధ్రుమచండేశ్వరం, భద్రేశ్వరం, స్థానేశ్వరం, శంఖు ఏకాగ్రం, కాళేశ్వరం, అజేశ్వరం, భైరవేశ్వరం, ఈశానం, ఓంకారం, అమరేశ్వరం, మహాకాళం, జ్యోతిర్లింగం, భస్మగాత్రకం మొదలగు నాకు సంబంధించిన సర్వ పవిత్ర స్థానములు. అట్లే అన్యస్థానములు భూతలంపై కలవు. అవి 66 స్థానములు. ఇవి కాక ఇతర సువ్యవస్థితం సర్వ ఆయతన పవిత్ర పర్వతాలపై వారణాసి యందు నా వద్దకు వస్తున్నవి. ఈ గుహ్యమ్మకు విషయాలు నేను నీకు తెలిపితిని దేవి. ఆ కారణం చేత ఏ ప్రాణి ఇక్కడికి వచ్చి గంగ యందు స్నానం చేసి నా దర్శనం చేసుకొననో అది ఇచ్చట మరణించిన పిమ్మట దివ్య అమృత పదమును ప్రాప్తించుకునను, అనగా అమరత్వాన్ని పొందును. అంతేకాక వెనువెంటనే ఆ ప్రాణి 1000 వందల కొలది యజ్ఞాల ఫలం పొందగలదు. దీన్ని మించిన అద్భుతమైన విషయం మరేమీ ఉండదు దేవి. భూతలంపై ఎన్నో ముఖ్యమైన ఆయతనములు కలవు. అట్లే పర్వతాలపై ఎన్ని కలవో వాని అన్నింటి యందు అవిముక్తం శ్రేష్టతమం మహత్తరమైనది. నేను నీకు తెలిపిన వాని గురించి తెలుసుకొనము. వేదముల యందు వర్ణించబడిన పాపము బ్రాహ్మణుల ద్వారా అవి అను శబ్దం చేత తెలుపబడింది. అందుచేత ఈ పవిత్ర క్షేత్రం అవిముక్తము అని చెప్పబడింది. ఎందుకంటే అవి అంటే పాపం నుంచి విముక్తి చెందినట్టుది అనియు, అంతేగాక నన్ను సేవించినది అని అర్థం అని చెప్పిన పిమ్మట సర్వలోకేశ్వరుడకు పరమేశ్వరుడు మరలా దేవతలకు దేవి అయిన పార్వతి అవిముక్తం నా నివాస స్థానం, దీన్ని చక్కగా చూడము అని పలికను. పిమ్మట ఉమాపతి యొక్క శివుడు మహోత్తమ క్షేత్రముకు శ్రీశైల క్షేత్రానికి ఉమాదేవిని తన వెంట తీసుకుని వెళ్ళి చూపించెను. ఆయన ఉమతో కూడి స్థిరంగా అక్కడే ఉండట ప్రారంభించెను. వారణాసి శ్రీశైల మహత్యమను 92వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.